దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. అందరూ దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. అలాగే చేరువచ్చిన మీ అందరూ కూడా ప్రభు పరిశుద్ధ నామములో అందరికీ వందనాలండి. అందరికి వందనాలు. మీ పక్క వారికి వందనాలు చెప్పుకోండి. మంచిది. దేవుడి మిమ్మల్ని అందరిని కూడా దీవించి ఆశీర్వదించునుగాక. దేవుని వాక్యం ధ్యానం చేసుకుందాం కొద్దిసేపు మనం అందరం కూడా. మన పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి మత్తయి సువార్త 21వ అధ్యాయము. మనం చదువుకున్న మార్కు సువార్తలో కూడా అదే వాక్యాలు ఉంటాయి. మత్తయి సువార్తలో ఉంటుంది. 4 సువార్తలు కూడా వాక్యాలు ఉంటాయి. కాబట్టి మనం కొంచెం మత్తయి సువార్త, లూకా సువార్తలో కొంచెం వివరంగా ఉంటుంది. కాబట్టి ఈ వాక్యాలు మనం ధ్యానం చేసుకుందాం. ఉమ్, 21వ అధ్యాయం మొదటి నుంచి కొన్ని వచనాలు చదువుకుందాం. తరువాత యెరూషలేమునకు సమీపించి ఒలీవ చెట్ల కొండ దగ్గర ఉన్న బేత్పగేకు వచ్చినప్పుడు యేసు తన శిష్యులలో ఇద్దరిని చూచి, మీ ఎదుట ఉన్న గ్రామమునకు వెళ్ళుడి. వెళ్ళగానే కట్టబడి ఉన్న ఒక గాడిదయు దానితో ఉన్న ఒక గాడిద పిల్లయు మీకు కనబడును. వాటిని విప్పి నా యొద్దకు తోలుకొని రండి. ఎవడైనను మీతో ఏమైనను అనిన ఎడల అవి ప్రభువును కావలసి ఉన్నవని చెప్పవలెను. వెంటనే అతడు వాటిని తోలిపెట్టునని చెప్పి వారిని పంపాను. చాలు, చిన్న ప్రార్థన చేసుకుందాం. దేవుడి వాక్యం ద్వారా మనతో మాట్లాడలాగానే చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమమయుడా, జీవాధిపతి అయిన దేవా, జీవము కలిగిన దేవా, పరిశుద్ధుడా, మీ శ్రేష్టమైన ఘనమైన నామాన్ని బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు, కృతజ్ఞతలు చెల్లించుకున్నాం ప్రభా. ఇదిగో ప్రభా, ఈ రోజునైనా పరిశుద్ధుడా మమ్మల్ని జ్ఞాపం తీసుకొని ప్రభా, ఈరోజు నీ సన్నిధిలో ఈ విధంగా నైనా ప్రార్థించుకునే అవకాశం మాకు ఇచ్చింది దేవా. మీకు స్తోత్రాలు చెల్లించుకున్నాం ప్రభా. వచ్చిన బిడ్డలందరినీ కూడా జ్ఞాపం చేసుకొని దీవించండి, ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. ఇంకా రావాల్సిన బిడ్డలు కూడా త్వరగా మీ సన్నిధికి రావడానికి నైనా మీ సహాయం చేయమని, వచ్చిన వీళ్ళందరూ దీవించమని, చదవబడిన వాక్యం ద్వారా నాతో మాతో మీరు మాట్లాడమని యేసు పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన అడిగి పొందుకొని నాం తండ్రి, ఆమేన్. అందరూ దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియమైన దేవుని బిడ్డారా, మనం చదువుకున్న ఈ మాటల్లో మనం ఇంతకుముందు ఉత్తర పతిత్రాలు చదువుకున్న మాటలు ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇక్కడ మళ్ళా రాయబడినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ యెరూషలేమునకు సమీపించి ఒలీవ చెట్ల కొండ దగ్గర ఉన్న బేత్పగే వచ్చినప్పుడు యేసు తన శిష్యులలో ఇద్దరిని చూసి, మీ ఎదుట ఉన్న గ్రామంలోకి వెళ్ళుడి. వెళ్ళగానే కట్టబడి ఉన్న ఒక గాడిదయో దానితో ఒక గాడిద పిల్లయో మీకు కనబడును. వాటిని విప్పి నా యొద్దకు తోలుకొని రండి అని చెప్పి ఇక్కడ యేసు ప్రభు ఆ బేతనియ అనే గ్రామంలోకి వెళ్ళిన తర్వాత, ఒలీవ కొండ ప్రాంతంలో ఉన్న ఆ ప్రాంతానికి వెళ్ళిన తర్వాత శిష్యుల్లో ఇద్దరు శిష్యులను చూసి, మీరు వెళ్ళి ఎదుట ఉన్న గ్రామంలోకి వెళ్ళండి. అక్కడ 2 గాడిద పిల్ల కట్టబడి ఉంటాయి. అవి తీసుకొని రండి నా దగ్గరికి అన్నప్పుడు, వెంటనే అయ్యా వాళ్ళు ఎవరైనా ఏమైనా అంటారేమో అన్నప్పుడు, ఎవరేమనరు. అది ఎవరైనా అడిగితే అది ప్రభువు కావాలని చెప్పండి, వెంటనే పంపుతారు, మీతో పంపిస్తారు అని ఇక్కడ యేసు ప్రభు తన శిష్యులతో చెప్పినట్టుగా మనం చూస్తూ ఉన్న వాక్యం. దేవుడు చెప్పిన విధంగానే శిష్యులు ఇద్దరు వెళ్ళి ఆ ప్రాంతానికి వెళ్ళి ఎదుట ఉన్న గ్రామంకి వెళ్ళి ఆ గాడిద పిల్లని తీసుకొని వచ్చినట్టుగా దేవుని వాక్యం మనం చూస్తూ ఉన్నాం. అయితే వాళ్ళు అడిగినప్పుడు ఇవి ప్రభువు కావాలి అని చెప్పినట్టుగా దేవుని వాక్యం మనం చూస్తూ ఉన్నాం. అంటే దేవుని మాటలు గమనించినట్టయితే ఇక్కడ దేవుడు మనతో ఈరోజు మాట్లాడుకుంటున్న మాటలు, కట్టబడి ఉన్న గాడిదలు, ఎంతో కాలం నుంచి అవి కట్టబడి ఉన్నాయి. కట్లుతో కట్టబడి ఉన్న గాడిదల్ని వాటిని విప్పటానికి ఎవరు ఆలోచన చేయలేదు. కానీ ఇక్కడ యేసు ప్రభు వాటిని విప్పటానికి ప్రయత్నం చేసి వాటిని విప్పుకొని రండి, అవి నాకు కావాలి. ఎందుకు కావాలి యేసు ప్రభుకి అవి? గాడిద ఏదన్నా గుర్రమో లేకపోతే ఇంకొకటి అయితే చాలా అందంగా ఉంటాయి. ఆ గుర్రం మీద ఎక్కి యేసు ప్రభు తిరగటానికి, ఒక రాజులాగా తిరగటానికి అవకాశం ఉంటుంది. కానీ నాకు గాడిదే కావాలి అని ఎందుకు ప్రభు అన్నాడంటే, గాడిద ఎంత మాత్రం కూడా అది ఎవరు కూడా దాన్ని చాలా మంచిగా చూసుకునే వాళ్ళు ఎవరు ఉండరు. దాన్ని అసహించుకుంటూ ఉంటారు. ఎందుకంటే దాని శరీరం కావచ్చు,
దాని అరుపు కావచ్చు, దాని నడక కావచ్చు, ప్రతిదీ కూడా మనుషులకి విరుద్ధంగా ఉంటది కాబట్టి అది ఏమాత్రం ఎన్నిక లేనిది, అర్హత లేనిది అది. అలాంటి దాన్ని కట్టుబడి ఉన్న దాన్ని యేసు ప్రభు పరిశుద్ధుడైన దేవుడు అలాంటి దాన్ని ఎందుకు కోరుకుంటున్నాడంటే, అది ఎవ్వరు పట్టించుకోకపోయినా యేసు ప్రభు పట్టించుకుందాం నిప్పటానికి ప్రయత్నం చేశాడంటే, అది ఏమాత్రం ఎన్నిక లేనిదైనప్పటికీ యేసు ప్రభు ఎలాంటి వాటిని కోరుకుంటాడు? ఎలాంటి వాటిని కోరుకుంటాడంటే, మనం చూస్తే కొరింథీయులకు రాసిన పత్రిక మొదటి పత్రికలో అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో మనం చూస్తే అక్కడ ఎలాంటి వాటిని కోరుకుంటాడు, ఎలాంటి మనుషులను కోరుకుంటాడు యేసు ప్రభు, ఎలాంటి వారిని కోరుకుంటాడంటే మొదటి అధ్యాయంలో 27వ వచనం చదువుకుందాం. ఏ శరీరయు దేవుని ఎదుట అతిశయింపకున్నట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకంలో నుండి వెర్రివారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకంలో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ఎన్నికైన వారిని దేవు చదవమ్మా. ఎన్నికైన వారిని వ్యర్థం చేయుటకు లోకంలో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. దేవుని మంటలు గమనించినట్టయితే దేవుడు ఎలాంటి వారిని ఎన్నుకుంటున్నాడు? యేసు ప్రభు కదా, ఆయన పరిశుద్ధుడు కదా. ఈ లోకానికి వచ్చిన తర్వాత మంచి వారిని ఎన్నుకోవాలి, లేకపోతే ధనవంతులను ఎన్నుకోవాలి, ధనవంతుల ఇంట్లో పుట్టాలి, మంచి మంచి ఇళ్లలో జీవించాలి కదా, దేవుడు కదా ఆయన. కానీ ఇక్కడ యేసు ప్రభు అంటున్నాడు, నేను అలాంటి వారిని కోరుకోవటం లేదు. నేను ఈ లోకానికి వచ్చింది ఎందుకంటే నేను ఏదో ధనవంతుడిగా ఉండి, లేకపోతే మంచి మంచి బిల్డింగుల్లో ఉండి, గుర్రాల మీద తిరుగుతూ రాజుగా ఉంటాను రాలేదు ఈ లోకానికి. నేను ఎందుకు వచ్చాను? నశించిపోతున్న వారిని, కట్టబడి ఉన్న వారిని ఇప్పడానికి. ఎంతోమంది కట్టబడి సాతాను కట్లతో కట్టబడిన వారిని, సాతాను బంధకాల్లో ఉన్న వారిని ఇప్పడానికి నేను ఈ లోకానికి దిగి వచ్చాను. కాబట్టి అలాంటి వారి దగ్గరికి నేను వచ్చాను. ఎన్నిక లేని వారు, అర్హత లేని వారు ఎవరైతే ఉన్నారో, నీచులైన వారు, పాపంలో ఉన్నవారు, వాళ్ళంతా ఎవరైతే ఉన్నారో వారి కోసం నేను ఇచ్చాను. అలాంటిది గాడిది కూడా అలాంటి పరిస్థితుల్లో ఉంది. అది అర్హత లేనిదిగా ఉంది, ఎవరు పట్టించుకోలేనిదిగా ఉంది. అలాంటి గాడిదని ఇప్పడానికి దేవుడు ప్రయత్నం చేశాడు. మనం గమనించినట్టయితే ఎవరైనా ఆ వీధుల్లో తిరగడానికి, యెరూషలేం ప్రాంతం వెళుతున్నాడు, యెరూషలేం వీధుల్లో తిరగడానికి ఎవరైనా రాజు వస్తే రాజు గుర్రం వేసుకుని వస్తాడు, గుర్రమే తిరుగుతాడు. అయితే ఈ దేవుడు, మన దేవుడైన యేసు ప్రభు గుర్రాన్ని కోరుకోలేదు, కానీ గాడిదని కోరుకొని ఆ వీధిలో తిరగాలని ఆశపడ్డాడు. అయితే గాడిది కూడా యేసు ప్రభు మాటకు లోబడి వచ్చి, ఎందుకంటే గాడిద అంటే ఏమాత్రం మాట వినని, ఆ మాట వినకుండా ఉండి, అంటే పెడ స్వభావం కలిగింది. అది ఏమాత్రం చెప్పిన మాట ఆలకించదు. ఒక పక్క వెళ్ళమంటే ఒక పక్క వెళ్ళే పరిస్థితి ఉంటుంది దాన్ని. కాబట్టి అలాంటి గాడిదని మన మనుషులు కూడా అలాంటి వారిగా ఉన్నారని దేవుడు మాట్లాడుతున్నాడు. మనుషులు కూడా ఎలాంటి మనుషులుగా ఉన్నారంటే ఏమాత్రం మాట వినని మనుషులు, అర్హత లేని మనుషులు, ఎన్నిక లేని మనుషులు, మరి చెప్పిన మాట వినని మనుషులు ఉంటారు. అలాంటి వారి కోసం నేను వాళ్ళని మళ్ళా వాలుకు తీసుకురావడానికి, వాళ్ళని మళ్ళా మంచిగా నా మార్గం నడిపించడానికి, ఎలాంటి పరిస్థితిలో ఉన్నారో, పాపులుగా ఉన్నారో వారిని దీనులుగా మార్చడానికి, వారిని నీతిమంతులుగా మార్చడానికి ఆయన ఎలా వచ్చాడు ఈ లోకానికంటే, మనం చూస్తే దేవుని వాక్యంలో జకర్యా గ్రంథం మనం చూస్తే 9వ అధ్యాయము 9వ వచనం, అక్కడ యేసు ప్రభు సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి, నీ రాజు నీతిపరుడు దీనుడినై గాడిద పిల్లను ఎక్కి నీ అద్దకు వచ్చుచున్నాడు. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఈయన రాజు అంట, అక్కడ మాట్లాడుతున్న మాటలు అంటే నీ రాజు నీతిపరుడు. నీ రాజు ఎలాంటి వాడు అంటే ఆయన నీతిపరుడు, రక్షణ గలవాడు, దీనుడు, అలాంటి మనస్తత్వం కలిగిన వాడు, దీనుడైన వాడు, నీతి కలిగిన వాడు, తగ్గించుకున్నవాడు. ఏమాత్రం కూడా గుర్రం మీద రాడు. గుర్రం మీద వచ్చేది ఎవరంటే గర్వంగా ఉన్నవాళ్ళు, నేను రాజుని అని ఖడ్గం తీసుకొని ఆ యుద్ధాలకు పోయేవాళ్ళు గుర్రం మీద వస్తారు. వాళ్ళు హెచ్చించుకుంటూ ఉంటారు. మన దేవుడు హెచ్చించుకునేవాడు కాదు. ఆయన దీనుడిగా, ఆయన తగ్గించుకున్నవాడుగా, తన్ను తాను తగ్గించుకునేవాడిగా, రక్షణ ఇవ్వడానికి నీతి కలివాడిగా ఆయన తగ్గించుకొని గాడిదని ఏర్పరచుకున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం వాక్యంలో. ఆయన గుర్రం మీద వెళ్ళే వాళ్ళు ఏం చేస్తారు? ఖడ్గం చేస్తారు, యుద్ధం చేస్తారు, రక్తాన్ని చిందించే వారిగా ఉంటారు రాజులు ఎవరైనా సరే. ఈ రాజు రక్తాన్ని చిందించేవాడు కాదు, కానీ మన రాజు రక్తాన్ని ఇవ్వడానికి వచ్చాడు. మన రాజు రక్తాన్ని ఇవ్వడానికి, ఆయన అనేక మంది కోసం ప్రాణం అర్పించడానికి ఈ లోకానికి దిగి వచ్చిన దేవుడు. అందుకే ఆయన గుర్రాన్ని ఎన్నుకోకుండా గాడిదని ఎందుకు ఎన్నుకున్నాడంటే ఆయన తగ్గించుకున్నవాడు కాబట్టి, నీతిపరుడు కాబట్టి, ఆయన దీనుడు కాబట్టి
ఆయన నేను తగ్గించుకున్నాను. నేను ఇలాంటి మనిషిని కాబట్టి నాకు ఇలాంటిదే అవసరం. నేను గుర్రం ఎక్కితే నా 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 లెవెల్ మారిపోయిద్ది. నా 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 సీట్ మారిపోయిద్ది. నా పద్ధతి మారిపోయిద్ది. నా ఆలోచనలు మారిపోతాయి. నేను గుర్రం ఎక్కితే ఎలాంటి పరిస్థితిలో ఉంటాడు. ఇక నా గుర్రం మీద వెళ్తూ ఉంటే అది పరిగెత్తుతూ ఉంటే ఎలాంటి ఉంటాడు. రాజు ఎలా చేతిలో ఖడ్గం పట్టుకొని యుద్ధాలు చేయడానికి ఎలా వెళ్తారు. అలాంటి పరిస్థితి నాకు ఉంటది కాబట్టి నేను అలా తిరగటానికి ఈ లోకానికి రాలేదు నేను. దేవుని కోసం దేవుని రాజ్యంలోకి అనేక మంది నడిపించడానికి, నేను నా వలె అనేక మంది నీతిమంతులుగా మార్చడానికి, నా వలె అనేక మందిని దీనులుగా మార్చడానికి నేను ఈ లోకానికి దిగి వచ్చానని యేసు ప్రభు ఇక్కడ మనతో ఈ మాటలు మాట్లాడుతున్నాడు. కాబట్టి గాడిదని ఎన్నుకున్నప్పుడు గాడిదంట యేసు ప్రభుని పైన ఎక్కించుకున్న తర్వాత యెరూషలేము వీధులన్నీ కూడా తిరిగిందంట అది. యెరూషలేము వీధులన్నీ తిరిగిందంట. అది గాడిద వెళ్తున్నప్పుడు ఎలా ఎలా వెళుతుంది అది? యేసు ప్రభు దాని మీద ఎక్కాడు కాబట్టి గాడిదకి ఎంతో విలువ వచ్చింది ఇప్పుడు. గాడిదకి అంతకుముందు విలువ ఉండేది కాదు. ఎవరు లెక్క చేసేవారు కాదు. దాన్ని చూస్తే, దాని శరీరం చూస్తే, దాని అరుపు చూస్తే, దాని నడక చూస్తే ఎంతమంది అసహించుకునే వాళ్ళు ఇప్పుడు అది వస్తుంటే దాని కాళ్ళ కింద బట్టలేస్తూ ఉన్నారు. దాని కాళ్ళ కింద చెట్లు నరికి చెట్లు కొమ్మలేస్తూ ఉన్నారు. అంటే దానికి ఎంత గౌరవం వచ్చింది ఇప్పుడు. ఆ గాడిదకి ఒకప్పుడు గౌరవం లేనిది, ఒకప్పుడు అసహించుకునబడేది. ఇప్పుడు ఎంత గౌరవం కాదు గాడిదకి వచ్చిందంటే ఎందుకు వచ్చింది అదంటే యేసు ప్రభు దాని మీద ఎక్కాడు కాబట్టి. యేసు ప్రభు దాని మీద ఉన్నాడు కాబట్టి దానికి విలువ వచ్చింది. దానికి అర్హత వచ్చింది. అది ఎన్నికైన గాడిదగా ఏర్పడింది అక్కడ. కాబట్టి ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాటలు కూడా మనం కూడా అనేక మంది మనం గౌరవించాలంటే, అనేక మంది మనల్ని చూడాలంటే మనం కూడా యేసు ప్రభువుని మోసేవారిగా ఉండాలి. యేసు ప్రభువుని మీద మోసేవారిగా, యేసు ప్రభు మనలో ఉండేవారిగా, ఆయనను నమ్ముకున్న వారిగా మనం ఉండాలి. ఆయన గాడిదలుగా, ఆయన నమ్ముకున్న వారిగా, ఆయన్ని మోసేవారుగా, ఆయన వాక్యాన్ని మోసేవారిగా మనం ఉండాలని పరిశుద్ధ ఆత్మ దేవుడు మనతో మాట్లాడు. అందుకే అన్నాడు మత్తయి సువార్త మనం చూసినట్టయితే మత్తయి సువార్త 11వ అధ్యాయంలో అక్కడ రాయబడిన మాట 30వ వచనం చదువుదాం. ఏలయనగా నా కాడి సులువుగాను నా భారము తేలిగ్గాను ఉన్న అంటే యేసుప్రభు అంటున్నాడు నా కాడి సులువు, నా భారము తేలిక. మీరు ఎక్కడ కూడా నన్ను అంత బలవంతంగా నా దగ్గరికి రావాల్సిన అవసరం లేదు, ఏదో మొయ్యాల్సిన అవసరం లేదు. నా భారము తేలిక కాబట్టి మీరు తేలిక నన్ను మోయొచ్చు. అప్పుడు నా దగ్గరికి రండి మీరు అని యేసు ప్రభు ఆయన్ని మోసేవారుగా మనల్ని ఏర్పరచుకుంటూ ఉన్నాడు. మనం ఆయన్ని మోసేవారుగా ఉండాలి. అప్పుడే మనకు గౌరవం వచ్చింది. అప్పుడే మన సమాజంలో, కుటుంబంలో మనకి గౌరవం వచ్చిందని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. కాబట్టి దేవుని బిడ్డలు గమనించినట్టయితే ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మనతో మాట్లాడుతున్న మాటలు ఏమిటంటే నేను రాజుని అంటున్నాడు. కొన్ని మాటలు మనం చూసామంటే దేవుని వాక్యంలో ఆయన రాజుగా ఈ లోకానికి దిగి వచ్చిన తర్వాత కొంతమంది కలవరపడినట్టుగా, కొంతమంది భయపడినట్టుగా మనం చూస్తూ ఉంటాం వాక్యంలో. ఒక మాట చూద్దాం మనం. మత్తయి సువార్త మనం చూసినట్టయితే అక్కడ మొదటి అధ్యాయం, మత్తయి సువార్త మొదటి అధ్యాయము 2వ అధ్యాయం మొదటి నుంచి చదువుదాం. రాజైన హేరోదు దినముల యందు యూదయ దేశ బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు, తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూసి ఆయన్ని పూజింపవచ్చితమని చెప్పిరి. హేరోదు రాజు ఈ సంగతి విన్నప్పుడు అతనితో కూడా యెరూషలేము వారందరూ కూడా కలవరపడి దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. దేవుని బిడ్డలు గమనించినట్టయితే ఇక్కడ బెత్లెహేము గ్రామంలో యేసు జన్మించిన తర్వాత తూర్పు దేశం నుంచి జ్ఞానులు వచ్చారు. వాళ్ళు వచ్చి హేరోదు రాజుతో ఏమంటున్నారంటే మేము యూదులు రాజుగా పుట్టిన వారిని చూడటానికి వచ్చాము. మేము యూదులు రాజు అంటే ఒక పక్క హేరోదుతో మాట్లాడుతున్నారు వాళ్ళు. హేరోదే యూదులు రాజు. ఆయన దగ్గరకు వచ్చి యూదులు రాజుగా పుట్టిన వాడిని మేము చూడటానికి వచ్చామంటే ఆయనకు అర్థం కావట్లేదు. అక్కడ ఉన్న ఆయన కావచ్చు, రాజు కావచ్చు, పక్కన ప్రజలు కావచ్చు, అక్కడ మంత్రులు కావచ్చు, ఆశ్చర్యపోతున్నారు, కలవరపడిపోతున్నారు. ఇదేమిటి? వాళ్ళు అంటున్నారు మేము ఒక నక్షత్రం చూసి వచ్చాము, దాన్ని వెంబడించి వచ్చాము, ఇక్కడే బెత్లెహేము గ్రామంలోనే ఆ రాజు పుట్టాడు, మీరు మీ దేశానికి యూదులకు రాజు పుట్టాడు అన్నప్పుడు వాళ్ళు ఎంతో కలవరం చెందుతున్నట్టుగా, భయపడుతున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలు గమనించినట్టయితే దేవుడు ఈ లోకానికి వచ్చింది ఎందుకంటే వాళ్ళు ఎవరినో కలవరపరచడానికి కాదు, ఎవరినో భయపెట్టడానికి కాదు, కానీ మనుషుల్ని మార్చడానికి,
అనేక మంది నశించిపోతున్నప్పుడు, పాపంలో ఉన్నప్పుడు అలాంటి వారిని మార్చడానికి దీనుడుగా ఈ లోకానికి దిగి వచ్చాడు. ఆయన వల్లే దీనత్వం కలిగిన వారిగా చేయడానికి మనుషుల్ని, ఆయన వల్లే నీతిపరులుగా చేయడానికి మనుషుల్ని ఈ లోకానికి దిగి వచ్చాడు. కానీ వీళ్ళు ఏం చేస్తుందంటే రాజు, హెరోదు రాజు కావచ్చు, వాళ్ళందరూ కావచ్చు, చాలా భయపడిపోతున్నారు. ఎక్కడున్నాడు కనుక్కోండి, మేము కూడా చూడాలా ఆయన్ని అని వర్తమానం పంపించి, ఎందుకంటే కపటముతో రాజు ఆయన లేకుండా చేయాలి, నేను రాజునైతే వేరే రాజు పుట్టడం ఏమిటి అని అక్కడి నుంచి యేసుప్రభుని చంపడానికి ప్రయత్నాలు మొదలైనవి. అక్కడి నుంచి నీ రాజు అన్నాడు. లేకపోతే ఆయన సిలువ వేయబడేటప్పుడు కూడా పిలాతు అడుగుతాడు. ఏమని అడుగుతాడు మనం చూద్దాం, మాట కూడా చదువుదాం ఒకసారి. ఆ యోహాను సువార్త మనం చూసినట్టయితే, యోహాను సువార్త 18వ అధ్యాయం, యోహాను సువార్త 18వ అధ్యాయం మనం చూద్దాం ఒకసారి. 33వ వచనం చదువుదాం. ఉమ్, ఉమ్, ఉమ్. పిలాతు తిరిగి అధికార మందిరంలో ప్రవేశించి యేసును పిలిచి, యూదుల రాజు నువ్వేనా అని ఆయన్ని అడగగా, యేసు, నీ అంతటి నీవే ఈ మాట్లాడుచున్నావా, లేక ఇతరులు నీతో నన్ను గూర్చి ఇది చెప్పారా అని అడిగాను. అందుకు పిలాతు, నేను యూదుడినా ఏమి, నీ స్వజనమును ప్రధాన యాజకులు నిన్ను నాకు అప్పగించిరి కదా, నువ్వేమి చేసిదివు అని అడగగా, యేసు, నా రాజ్యం ఈ లోక సంబంధమైంది కాదు. నా రాజ్యం ఈ లోక సంబంధమైంది అయితే నేను యూదులకు అప్పగింపబడకున్నట్లు నా సేవకులు పోరాడుదురు కానీ నా రాజ్యము ఇహ సంబంధమైంది కాదని దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఇక్కడ ఆ తర్వాత మనం కొన్ని మాటలు అది కూడా చూస్తే ఒక చదువు అది కూడా. అందుకు పిలాతు, నీవు రాజువా అని ఆయన అడగగా, యేసు, నీవన్నట్టు నేను రాజునే, సత్యమును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు నేను పుట్టి తిని, ఇందు నిమిత్తమే ఈ లోకములకు వచ్చి తిని. చాలు చాలు గమనించండి. ఇక్కడ దేవుని బిడ్డలు గమనించినట్టయితే ఇక్కడ మనం చదువుకున్న ఈ మాటల్లో యేసుప్రభు అంటున్నాడు, పిలాతు యేసుప్రభుతో మాట్లాడుతున్నాడు. పిలాతు, నేను విడిపించగలను, నేను ఎవరో చెప్పాల్సిన అంటూ మాట్లాడుతూ, నువ్వు నిజంగా రాజువా, యూదులకు రాజువా అన్నప్పుడు, అవును నేను రాజునే అంటాడు. అంటే దేవుడు మాట్లాడుతూ దేనికి సంబంధించిన రాజు, ఎలా ఎలా రాజు అంటే యేసు అంటున్నాడు, నా రాజ్యం ఈ లోక సంబంధమైంది కాదు, కానీ నా రాజ్యం ఈ లోక సంబంధమైంది అయితే నేను యూదులకు అప్పగించబడను, నన్ను తప్పిస్తారు, నా సేవకులు వస్తారు, నేను రాజునైతే నా దగ్గర సిపాయిలు ఉంటారు, సైనికులు ఉంటారు, నన్ను తప్పిస్తారు. కానీ నా రాజ్యం లోక సంబంధమైంది కాదు, కానీ నా రాజ్యము ఆత్మ సంబంధమైనది నా రాజ్యం అన్నట్టుగా దేవుడు ఇక్కడ ఇహ సంబంధమైంది కాదు అంటాడు. నా రాజ్యం అలాంటిది, సత్యమును గూర్చి సాక్ష్యం ఇచ్చడానికి నేను వచ్చాను, అలాంటి రాజును నేను అని ఇక్కడ యేసు ప్రభు మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి దేవుని మీద మన ప్రభు రాజులకు రాజుగా ఉన్నాడు, ప్రభువులకు ప్రభువుగా ఉన్నాడు అని అంటున్నాడు. నేను ఈ లోకంలో ఉండే రాజుగా నేను ఉండటానికి రావలేదు, కానీ నేను సత్యము ప్రకటించడానికి, నీతిని గురించి ప్రకటించడానికి తగ్గించుకొని నేనుగా ఈ లోకానికి దిగి వచ్చాను, అలాంటి రాజు నేను అని అక్కడ పిల్లలతో మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి దేవుని బిడ్డను గమనించినట్టయితే ఈరోజు మనం గమనిస్తే యేసు ప్రభు కూడా రాజుగానే వచ్చాడు. అయితే మనం ఆత్మ సంబంధించిన మనుషులుగా ఆలోచిస్తే, ఈ లోక సంబంధించిన ఆలోచనతో కాదు కానీ, శరీర సంబంధించిన ఆలోచనతో కాదు కానీ, ఆత్మ సంబంధించిన వారిగా మనం ఆలోచన చేస్తే మన రాజు యేసు ప్రభు. ఎందుకంటే ఈ లోకంలో రాజ్యాన్ని జయించాడు, నేను జయించాను ఈ రాజ్యాన్ని అన్నాడు. నేను జయించాను, నా వలే మీరు కూడా జయించండి, లోకాన్ని జయించాను నేను అంటాడు యేసు ప్రభు. అంటే లోకాన్ని జయించేది ఎవరు? రాజే. ఏ రాజు అయినా ఈ లోక సంబంధించిన రాజు కాదు, ఆత్మ సంబంధించిన రాజు. ఎందుకు జయించాడు? ఆయన లోకాన్ని జయించి పరలోక రాజ్యం చేరాడు. కాబట్టి మనము కూడా ఈ లోకాన్ని జయించి, పాపాన్ని జయించి, ఈ లోక సంబంధించిన వాటిని జయిస్తే మనము కూడా ఆ రాజు దగ్గర ఆయన పిల్లలుగా మనం ఉంటామని దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. కాబట్టి దేవుని గమనించినట్టయితే ఈ రాజు ఇప్పుడు ఈ లోకానికి దిగి వచ్చి ఆయన గాడిదని ఏర్పరచుకున్నాడు. అలాంటి రాజు, అలాంటి నీతిపరుడుగా ఉన్న రాజు ఈ లోకానికి దిగి వచ్చి గాడిదని ఏర్పరచుకున్నాడు. ఎందుకంటే అది నాకు కావాలని చెప్పండి. ఇప్పుడు ఈరోజు మనం అందరూ కూడా ఆయన కావలసిన వారమే. ఈరోజు దేవుని చెందుకు వచ్చిన మన అందరూ కూడా ఆయన కావలసిన వారంగా ఉండాలని దేవుడు మాట్లాడుతున్నాడు. అది నాకు కావాలి, అది ఆ గాడిద నాకు కావాలి, దాన్ని నేను ఎక్కాలి, దాని మీద నేను తిరగాలి, దాన్ని నేను వాడుకోవాలి, నా సేవ చేయాలది అని యేసుప్రభు చెప్పినట్టుగా ఈరోజు మనం కూడా ఆయన సేవ చేసేవారిగా, ఆయన బిడ్డలుగా, ఆయన్ని ఎక్కించుకునే వారిగా అన్నాడు కదా, నా కాడి సులువు, నా భారము తేలిక, మీరు మొయ్యండి, ప్రయాసపడి భారం మోయించిన వారులారా, సమస్తమైన
భారం మోయించిన వాళ్ళారా, సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేస్తాను. నా భారం తేలిక, నా కాడి సులువు అంటున్నాడు. అంటే ఆయన మోయటం మనకేదో పెద్ద భారమేం కాదు. మనం పెద్ద పనులు చేయాల్సిన అవసరం లేదు. ఆయన దగ్గర కూర్చొని ప్రార్థన చేయడం తప్ప ఇంక మనం ఏదో చేయాల్సిన అవసరం లేదు. కష్టపడి ఇంకేదో పెద్ద పనులు చేయాల్సిన అవసరం లేదు మనం. ఆయన దగ్గర కూర్చొని ప్రార్థన చేసి అంటున్నాడు, నన్ను మీరు మోసినట్టుగా నా భారం తేలిక, మీరు మొయ్యండి నన్ను. ఆయన్ని మోస్తే మనకు దీవెన, ఆయన్ని మోస్తే మనకు ఆశీర్వాదము. ఆయన మోసిన గాడిదకి ఎంత ఆశీర్వాదం వచ్చింది, ఆయన మోసిన గాడిద ఎంత ఎంత దీవించబడింది. ఆయన కాలు దగ్గరింది, ఆయన కూర్చున్నాడు దాని మీద, ఎంత దీవించబడింది. అదే దాని కాళ్ళ కింద బట్టలేస్తూ ఉన్నారు, దాని కాళ్ళ కింద చెట్లు కొమ్మలు నరికేస్తూ ఉన్నారు. దానికి ఎంతో గౌరవం వచ్చింది. ఆ రోజుల్లో ఆ గాడి తిరిగే రోజుల్లో యెరూషలేము ప్రాంతంలో ఇప్పుడైతే మంచిగా రోడ్లు అవన్నీ వేసి ప్రజలు చూడటానికి పెట్టారు, మంచిగా చేశారు. కానీ ఆ రోజుల్లో ఆ గాడిద నడవాలంటే చాలా హైట్ నుంచి ఇలా దిగిపోవాలంటాయి, చాలా డౌన్లోకి వెళ్ళిపోవాలి. ఆ కొండల్లో కొండలు మెట్టలు రాళ్ళు అన్ని భయంకరంగా ఉంటాయంట. అటు మీద కాళ్ళు వేస్తూ పడిపోయే పరిస్థితిలో ఉన్నా కానీ యేసు ప్రభుని పడేయకుండా జాగ్రత్తగా, ఎందుకంటే నా మీద ప్రభువు ఉన్నాడు, నన్ను మోస్తుంది ప్రభువు, నేను మోస్తుంది ప్రభువుని, కాబట్టి నేను చాలా జాగ్రత్తగా వెళ్ళాలి అని ఆ గాడిద చాలా జాగ్రత్తగా ఆ రాళ్ళల్లో, ఆ కొండల్లో అలాగా వెళ్ళినట్టుగా మనం గమనించాలి. కాబట్టి దేవుడు అంటే ఈరోజు దేవుడు మనందరితో మాట్లాడుతున్న మాటలు కూడా, మనము కూడా ఎలాంటి మనుషులుగా మనం ఉన్నప్పుడు దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు. ఎన్నిక లేని వారిగా, అర్హత లేని వారిగా ఉన్నప్పుడు పౌలు రాస్తున్నాడు, నేను ఎన్నిక లేని వాడిగా, అర్హత లేని వాడిగా మనం ఉన్నప్పుడు మనల్ని ఎన్నుకున్నాడు దేవుడు. అలాంటి వారిని ఎన్నుకొని వాడుకుంటున్నాడు దేవుడు మనల్ని అంటున్నాడు. కాబట్టి ఈరోజు ఎంతమంది మనుషులు అసహించుకున్నా కానీ, ఎంతమంది మనుషులు దూరం చేసినా కానీ, బంధువులు కావచ్చు, స్నేహితులు కావచ్చు, అందరూ కూడా దూరం చేసుకున్న, అసహించుకున్న కానీ దేవుడు దగ్గర చేర్చుకునేవాడు. ఎందుకంటే దేవుడు అలాంటి వారిని ప్రేమించేవాడు, దీనుల్ని ప్రేమించేవాడు ఆయన. దీనులు ఎక్కడ ఉంటారో అక్కడ నేను ఉంటానని దేవుడు మాట్లాడుతూ, మనం చూద్దాం మాటలు కూడా ఒకసారి చదువుదామా. యెషయా గ్రంథం 57వ అధ్యాయం మనం చూసినట్టయితే, యెషయా గ్రంథం 57వ అధ్యాయం 15వ వచనంలో చదువు. మహాగణుడును నిత్య నివాసి అయిన వాడు ఇలాగూ సెలవిచ్చున్నాడు, నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములో నివసించేవాడను అయినను వినయము గలవారి ప్రాణమును ఉజ్జీవింప చేయుటకును, నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింప చేయుటకును, వినయము గలవారి యొద్దను దీన మనస్సు గలవారి యొద్ద నివసించుచున్నాను. చాలు చాలు గమనించినట్టయితే ఇక్కడ మనం చదువుకున్న మాటల్లో ఇక్కడ యేసు ప్రభు దేవుడు ఎవరి దగ్గర ఉంటాడంటే, వినయం గల వారి యొద్ద, దీన మనస్సు గల వారి యొద్ద నేను ఉంటాను, అలాంటి వారి యొద్ద నేను ఉంటాను దేవుడు మాట్లాడుతున్నాడు. అంటే యేసు ప్రభు ఎలాంటి వాడు, ఆయన కూడా వినయం కలిగిన వాడు, దీన మనస్సు కలిగిన వాడు, దీనుడిగా వచ్చిన వాడు. కాబట్టి ఆయన కూడా అలాంటి వారిని కోరుకుంటూ ఉంటాడు. కాబట్టి ఈరోజు మనం కూడా అలాంటి వారిగా మారాలి. ఒక గాడిదని, మాట వినని గాడిదని, దేనికి పనికిరాని గాడిదని మార్చుకున్నాడంటే, ఆయన వాడుకున్నాడంటే మనల్ని కూడా వాడుకోడా దేవుడు, మనల్ని కూడా సహాయం చేయడా దేవుడు, మనల్ని కూడా దీవించడా, మనల్ని కూడా ఆశీర్వదించడా, అన్ని విషయాలు సహాయం చేయడా దేవుడు, మనకి ఖచ్చితంగా సహాయం చేస్తాడు దేవుడు. మనం అనుకోవచ్చు, నేను నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు, నా కుటుంబంలో లేదా నా బంధువుల్లో, నాకు నా బయట వారు, నా స్నేహితులు కూడా ఎవరు పట్టించుకోవట్లేదు, నన్ను అసహించుకుంటున్నారు అని ఒకవేళ మనం అనుకున్నా కానీ, నిన్ను ఎంతమంది అసహించుకున్నా కానీ, పరిశుద్ధుడైన దేవుడు, ఈ లోకాన్ని కలుగజేసిన దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు, ఆయన దృష్టి నీ మీద ఉంది. కాబట్టి నిన్ను ఎంతమంది దూరం చేసినా నీకు ఎలాంటి భయపడాల్సిన అవసరం లేదు, ఎలాంటి దేనికి కూడా బెదరాల్సిన పని లేదు. దేవుడు నీకు తోడుగా ఉన్నాడు, దేవుడు నిన్ను చూస్తున్నాడు. ఈ రోజు మనం ఎందుకు దేవుని చెందుకు వచ్చాం, ఈ రోజు ఎందుకు దేవుని మందిరంలో కూర్చొని ప్రార్థన చేసుకున్నాం అంటే, దేవుడు మనం రప్పించుకున్నాడు, మన ఆలోచన కాదు. మనం ఏదో వచ్చి నేను పోవాలి అనే ఆలోచన రాదు కాదు, కానీ దేవుడు మనకు ఆలోచన ఇచ్చి మన మనస్సు మార్చి దేవుడు మందిరాన్ని నడిపించుకున్నాడు. అలాంటి నడిపించుకున్న దేవుడు మనల్ని అలాంటి నడిపించుకున్న దేవుడు, ఆయన ఏర్పరుచుకున్న దేవుడు మనల్ని పట్టించుకోడా, ఖచ్చితంగా పట్టించుకుంటాడు. ఖచ్చితంగా మన అవసరాలు అక్కలు తీరుస్తాడు ఆయన. కాబట్టి మనం విశ్వాసంతో అడగాలి దేవుడిని ఏదైనా. విశ్వాసంతో, ప్రభా నేను నీ సన్నిధికి వచ్చాను, నువ్వు నన్ను వాడుకుంటావని నమ్ముతున్నాను ప్రభా, గాడిదని వాడుకున్న దేవుడు నన్ను కూడా వాడుకుంటావు కదా అని మన దేవుని దగ్గర మనం ప్రార్థన చేసేవాడిగా ఉంటే, దేవుడు మనల్ని వాడుకునేవాడిగా, మన సహాయం చేసేవాడిగా, ఎన్ని ఇబ్బందులు, ఎన్ని కష్టములు, శోధనలు వచ్చినా కానీ అన్నిటినీ దేవుడు దూరపరిచి ఆయన మనకు తోడుగా ఉండేవాడిగా ఉంటాడని పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి దేవుడు వెంటనే గమనించినట్టయితే, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుకుంటున్న మాటలు, ఆయన రాజుగా ఈ లోకానికి దిగి వచ్చాడు. గాడిద పిల్లని ఎక్కి ఈ లోకానికి దిగి వచ్చి, ఈ లోకంలో ఆయన యెరూషలేము వీధిలో తిరిగి అనేక మంది ప్రజలు, ఎందుకంటే ఆ రోజుల్లో
ఆయన వెళుతూ ఉన్నప్పుడంట వాళ్ళు చిన్న పిల్లలందరూ కేకలేస్తూ ఉన్నారు. ఒక మాట చదువుదాం, మాట కూడా చదువుకుందాం ఒకసారి. ఆ, లూకాసు వార్త మనం చదువుదాం ఒకసారి. లూకాసు వార్త 19వ అధ్యాయము 39వ వచనం చదువుదాం. ఉమ్, అది చదువు. ఉమ్, ఉమ్. ఆ సమూహంలో ఉన్న కొందరు పరిసయ్యులు, బోధకుడా నీ శిష్యులను గద్దింపమని ఆయనతో చెప్పగా, ఆయన వారిని చూసి, మీరు ఊరకుండిన ఎడల ఈ రాళ్ళు కేకలు వేయనని మీతో చెబుతున్నాను నేను. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఇక్కడ గమనించినట్టయితే యేసు ప్రభు అలాగే గాడిద మీద వస్తున్నప్పుడు అనేక మంది చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు దేవుని స్తుతిస్తూ దేవుని కనపరుస్తూ హోసన్నా జయము జయమని, హోసన్నా జయము జయమని, మన రాజు వస్తున్నాడు, మన రాజు నీతిపరుడు, మన రాజు ఇగో యెరూషలేము పట్టణంలోకి వస్తున్నాడు, మన మధ్యకు వస్తున్నాడు అని అందరూ ప్రజలందరూ బయటకు వచ్చి కేకలేస్తూ ఖర్జూరు మట్టలు పట్టుకొని అందరూ కేకలేస్తూ అరుస్తూ కేకలేస్తున్నప్పుడు ఆ రాజు అనే మాట అక్కడున్న పరిసయ్యులకి, అక్కడున్న ప్రధాన యాజకులు ఏమాత్రం నచ్చట్లేదు. ఏమాత్రం వినటానికి కూడా వినలేకపోతున్నారు ఆ మాట. రాజు ఏమిటి, మా రాజు కైసరు కదా, మా రాజు హేరోదు కదా, ఈయన రాజు ఏమిటని వినటానికి కూడా వాళ్ళకి మనసొప్పక వెంటనే ఆయన యేసుప్రభువుని పిలిచి గద్దించి, బోధకుడా ఏం మాట్లాడుతున్నారు చూడు, వాళ్ళు నేనేమంటున్నారు చూడు, నువ్వు రాజు అంట అన్నప్పుడు వాళ్ళు అంటారు. నిజంగా యేసుప్రభు అంటాడు, అవును నేను రాజునే. ఒకవేళ ఆ మనుషులు మౌనంగా ఉండగాని, మాట్లాడకుండా ఉండగాని ఈ రాళ్ళు కేకలేస్తాయి అంటాడు. సృష్టి మాట్లాడిద్ది, మనుషులు మాట్లాడిపోయిన సృష్టి మాట్లాడిద్ది, సృష్టి కేకలేసిద్ది నా గురించి. చాలా చాలా వాక్యాలు మనం చూస్తూ ఉంటాం. సృష్టి కేకలేసిద్దంట. దేవుడు మన మనుషులు మౌనంగా ఉండగాని సృష్టి అంట కేకలేసిద్దంట, అరిసిద్దంట. కాబట్టి దేవుని మీద గమనించినట్టయితే మనం గమనిస్తే రోమీ రాసిన పత్రికలో కూడా మనం చూస్తే ఒక మాట, రోమీ రాసిన పత్రిక 8వ అధ్యాయంలో అక్కడ కూడా ఒక మాట మనం చూస్తాం. ఈ రాళ్ళు కేకలేస్తాయి, సృష్టి కేకలేసిద్ది, మీ మనుషులు మౌనంగా ఉండకాని అని ఇక్కడ మనం దానికి సంబంధించిన ఒక మాట చూస్తాం. 8వ అధ్యాయము 19వ వచనం చదువుదాం. దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో తేరి చూచు కనిపెట్టుచున్నది. ఏలయనగా సృష్టి నాశనమునకు లోనైన దాస్యములో నుండి విడిపింపబడి దేవుని పిల్లలు పొందబోవు మహిమగల స్వాతంత్రం పొందునను నిరీక్షణ గలదై, స్వేచ్ఛగా కాక దాన్ని లోపలిచిన వారి మూలముగా వ్యర్థపరచబడిను. సృష్టి యావత్తు ఇది వరకు ఏకగ్రీవముగా మూలుగుచు ప్రసవ వేదన పడుచున్నదని ఎరుగుదుము. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఇక్కడ యేసుప్రభు మాట్లాడుతున్న మాటను మనం అర్థం చేసుకుంటే ఏమంటున్నాడు, బోధకుడా ఈ మనుషులందరూ, ఈ పిల్లలందరూ కేకలేస్తూ ఉన్నారు, నువ్వు రాజు అంటున్నారు, వాళ్ళు వారించు, మాట్లాడదని చెప్పు అన్నప్పుడు యేసుప్రభు అంటున్నాడు, వారు మౌనంగా ఉన్న కానీ ఈ రాళ్ళు కేకలేస్తాయి, కొండలు కేకలేస్తాయి, ఈ సృష్టి కేకలు వేస్తుంది. ఎందుకంటే సృష్టి కూడా అంటే చాలా బాధపడుతుందంట, చాలా దిగులు పడుతుందంట. ఈ లోకంలో మనం ఎందుకున్నామో, ఈ భూమిగా లేకపోతే ఈ ఆకాశంగా ఈ పర్వతాలుగా మనం ఎందుకున్నామో, అసలు దేవుని పిల్లలు పొందబోయే స్వాస్థ్యం ఒకటి ఉంది, దేవుని పిల్లలు పొందబోయే పరలోకం ఒకటి ఉంది, దానికోసం మనం కూడా ఎదురు చూడాలి అని సృష్టి అంతా కేకలేస్తూ ఉందంట. మనుషులు కాదు, సృష్టి కేకలేస్తూ ఉంది. మనం ఎందుకు ఇలా ఉన్నాం, భూమిని మొయ్యలేకపోతున్నాం, ఈ పాపం మొయ్యలేకపోతున్నాం, ఈ భయంకరమైన పాపంలో మనం ఉన్నాము, లేకపోతే అవన్నీ మనం మొయ్యాల్సి వస్తుంది ఈ భూమి అని భూమి కూడా అంట, సృష్టి కూడా అంట దేవుని పిల్లలు పొందబోయే స్వాస్థ్యం ఒకటి ఉంది, పరలోకం ఒకటి ఉంది, ఆ పరలోకం మేము కూడా పొందుకోవాలని సృష్టి, నోరు లేని సృష్టి అంట అనుకుంటుందంట. అంటే అన్నాడు, అంటే దానికి కూడా నోరు ఉంది, అది కూడా కేకలేస్తుందంట. ఈరోజు దేవుడు మాట్లాడుతున్న మాటలు ఈ రాళ్ళు కేకలు వేసి అన్న మాటకు అర్థంగా మనం చూస్తే సృష్టి కేకలేస్తుందంట. ఈ భూమి మొయ్యలేకపోతున్నాను, ఈ మనుషులు చేసే పాపాలు, ఈ దోషాలు, లేకపోతే ఈ దౌర్జన్యాలు, భయంకర ఈ పరిస్థితులు కూడా చూస్తుంటే ఎప్పుడెప్పుడు మేము మళ్ళీ నూతన ఆకాశం, నూతన భూమిగా మారిపోదాం, అది ఎప్పుడు జరిగింది? ప్రకటన గ్రంథంలో మనం చూస్తే అక్కడ నూతన భూమి, నూతన ఆకాశం వచ్చినట్టుగా తర్వాత రాకడ తర్వాత మనం చూస్తాం. అంటే మేము మారిపోయి మేము కూడా మారిపోవాలి, మేము కూడా ఈ లోకంలో ఈ భూమి ఆకాశం ఏమంతా మారిపోయి కొత్త సృష్టి మేము కలగాలి, ఇవన్నీ మేము భారం అంతా మొయ్యలేకపోతున్నాం ఇప్పుడు కూడా అని అవి కూడా అంటే నూతనాన్ని కోరుకుంటున్నాయంట. ఈరోజు మనుషులు కూడా ఏమాత్రం కూడా మనుషులు నూతన ఆలోచనలు కోరుకోవటం లే. మేము ఇలాగే ఉంటాం, మా జీవితం ఇలా కొనసాగిపోతే చాలులే అని అనుకుంటున్నాం. కానీ
కేకలేసి, రాళ్ళు కేకలేసి, సృష్టి కేకలేసి, మాకు వద్దురు బాబు, ఈ భూమి మీద మొయ్యలేకపోతున్నాం మేము, ఈ పాపాలను మొయ్యలేకపోతున్నాము అని ఎలా కేకలేస్తుందో మన జీవితాలు కూడా మార్చుకోవడం ప్రయత్నం చేయట్లేదు మనం. మన జీవితాలు నూతనపరచబడాలి. మన జీవితాల ఆలోచనలు నూతనపరచబడాలి అని, ఇగో దేవుని బిడ్డలు పొందబోయే శ్రేష్టమైన ఒక స్థానం ఒకటుంది, ఒక స్వాస్థ్యం ఒకటుంది. ఆ స్వాస్థ్యాన్ని నేను పొందుకోవాలి అని ఒక ఆలోచన ఎంత మాత్రం కూడా మనుషులు చేయట్లేదు ఈ రోజుల్లో. ఏదో వస్తున్నాం, వెళ్ళిపోతున్నాం, అయిపోతుంది అని అనుకుంటున్నారు. కానీ మనం ఇక నూతనపరచబడదాం. మన జీవితాలు ఇంకా మార్చుకుందాం. ఎంతకాలం ఇలాగా వాక్యాలు వింటూ అలాగే కాళ్ళం వెళ్ళబోసుకుంటూ పోదాం. ఏమాత్రం ఇది మంచిది కాదు. దేవుడు మనల్ని అంగీకరించాలి. దేవుడిని మోసేవారిగా ఉండాలి. దేవుడు మనల్ని కోరుకుంటున్నాడు కాబట్టి, అది నాకు కావలసినది అని దేవుడు కోరుకున్నాడు కాబట్టి మనం ఎంతకాలం ఈ విధంగా నూతనపరచబడకుండా మన జీవితం అలాగే ఉంచుకుందామని ఆలోచన మనం చెయ్యాలని దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. అలాంటి ఆలోచన చేసుకోవాలి ఇంకా. ఎందుకంటే దేశం, ప్రపంచం మనం చూస్తుంటే ముగించుకొస్తుంది ఒక పక్క నుంచి. భయంకరమైన పరిస్థితులు జరుగుతూ ఉన్నాయి ప్రపంచంలో. భయంకర యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి. భయంకర యుద్ధాలు జరుగుతున్నాయి. ఇరాన్ దేశం మీదకి అమెరికా, ఇజ్రాయెల్ దేశం భయంకరంగా యుద్ధం చేస్తూ ఉన్నాయి. అది కొనసాగుతూనే ఆగిపోయింది అనుకున్నారు, కానీ మధ్యలో ఏమాత్రం ఆగిపోలేదు. అది కొనసాగుతూనే ఉంది. ఇరాన్ని ఇంకా నాశనం చేసే విధంగా ఒక ప్రత్యేకమైన కమాండోలు, కొన్ని 50,000 మంది కమాండోలు ఇరాన్ మీదకి వెళ్ళారంట. అంటే వాళ్ళు వెళితే ఎక్కడికి వెళితే వాళ్ళకి చాలా జాగ్రత్తగా గురి చూసి వాళ్ళు దేశాన్ని నాశనం చేస్తారంట. అలాంటి స్పెషల్ కమాండోల్ని అమెరికా పంపించినారు ఇరాన్కి. వాళ్ళు ఏమంటున్నారు, మీరు ఎంతమంది వచ్చినా మాకు ఏమేం భయపడం మేము. ఇప్పుడంతా చాలా నాశనం అయిపోయి మేము, అంతా పోయింది మాకు. ఇంకా పోయిన తర్వాత మాకు ఇంక భయం ఏంది, మేము భయపడాల్సిన పని లేదు అని హార్ముజు జలసంధం దగ్గర పెట్రోల్ సంబంధించిన నౌకలు కావచ్చు, లేకపోతే డీజిల్ నౌకలు కావచ్చు, ఇవన్నీ కూడా ఆపేస్తుంది. అక్కడి నుంచి ఏమాత్రం రాకుండా, ఎందుకంటే ఆ దేశంలో సంబంధించిన ఆ జలసంధి కాబట్టి అక్కడి నుంచి రాకుండా ఆపేస్తుంది. ఈ అమెరికా సైన్యం పోయి దాన్ని దాడి చేసి, దాన్ని కొలాప్స్ చేసి ఆ నౌకలను విడిపించుకుందాం వద్దా అని పోతున్నప్పుడు వీళ్ళు ఏమంటున్నారంటే, ఒకవేళ దీన్ని మీరు స్వాధీనం చేసుకున్న బాబేలు జలసంధి ఒకటి ఉందంట. బాబేల్ జలసంధి, దాంట్లో ప్రపంచానికి సంబంధించిన కేబుల్స్ ఉంటాయంట. ఇంటర్నెట్ కావచ్చు, లేకపోతే ఇంకా మనం ఈ బ్యాంకింగ్ వ్యవస్థలు కావచ్చు, అన్ని పెద్ద కేబుల్ ఉంటాయంట. దానికి మేము బాంబు వేస్తాం, ప్రపంచం అంతా కొలాప్స్ అయిపోయింది ఏమాత్రం ఉండకుండా అని వాళ్ళు దాని దగ్గర కూర్చొని ఉన్నారు. అంటే పరిస్థితి ఎలా ఉందంటే ప్రపంచంలో ప్రపంచ యుద్ధం జరిగే పరిస్థితి వచ్చింది. భయంకరం జరుగుతూనే లోకం ముగించుకొస్తూ ఉంది. అన్యాయం ఎక్కువైపోతుంది. ఎప్పుడైనా చూసి మన రాష్ట్రంలో కావచ్చు, ప్రాంతాల్లో కావచ్చు, భయంకర అన్యాయం, దౌర్జన్యాలు, దాడులు భయంకరంగా చూస్తూ ఉన్నాం మనం. ఇవన్నీ ఎప్పుడైనా చూసామా? ఎందుకు జరుగుతున్నాయి అంటే, దేవుని రాకడ సమీపిస్తుంది కాబట్టి, లోకం అనేది ముగించుకొస్తుంది కాబట్టి ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ మనం గమనించిన మనం నూతన పరుచుకొని దేవుణ్ణి మోసేవారికి మనం ఉన్నట్టయితే, మనము ఆ గాడిద ఎంత విలువ పొందుకుందో, ఎంత గౌరవించబడిందో, మనము కూడా దేవుణ్ణి మనుషులుగా మనం గాడిదలం కాదు కదా మనం. ఒకసారి పెద్దవాళ్ళు మా పిల్లల్ని అరుస్తూ ఉంటూ ఉంటారు. ఏదైనా మాట వచ్చినప్పుడు అంటూ ఉంటారు, గాడిద అంటారు. మరి అడ్డగాడిద అంటూ ఉంటారు. ఎందుకంటారు? గాడిద స్వభావం మనుషుల్లో ఉంది కాబట్టి. మనుషులకి గాడిదలకి చాలా దగ్గర స్వభావం ఉందంట. అందుకే దేవుడు గాడిదని ఎన్నుకున్నాడు. గాడిదని బలిపీఠం మీద దహన బలిగా అర్పించరంట. అన్ని జంతువులు అర్పిస్తారు. గొర్రెని, మేకని, ఎద్దుని, లేకపోతే రకరకాల జంతువుల్ని, పావురాలని, లేకపోతే గువ్వల్ని, అన్నిటినీ దేవుని బలిపీఠం మీద దహన బలిగా అర్పిస్తారంట. కానీ గాడిదని అర్పించరంట. ఎందుకంటే అది ఎన్నిక లేనిది కాబట్టి దాని గాడిని అలా అర్పించడానికి వీల్లేదంట. దాని బదులు గొర్రెని తీసుకుపోయి అర్పిస్తారంట. దాన్ని విడిపించి, గాడిదని విడిపించి దాని బదులు గొర్రెని అర్పిస్తారంట, చంపుతారంట దాన్ని. అంతేగాని దీనికి ఏమాత్రం అర్హత లేదు. అలాంటి గాడిదని దేవుడు ఏర్పరుచుకున్నాడంటే, మనం అందరూ కూడా అలాంటి వాడు. చాలా దేవుని సన్నిధి రాకముందు, ఇప్పుడని కాదు నేను అంటలేదు, కానీ దేవుని సన్నిధి రాకముందు మన ఆలోచనలు, మన మాటలు, క్రియలు అన్నీ దాని వల్లే ఉండేవి. దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత మన ఆలోచనలు మారిపోయినాయి, మన క్రియలు మారిపోయినాయి. మనం దేవుని బిడ్డగా కొంతైనా రక్షణ లేకపోయినా, బాప్తీసాలు లేకపోయినా దేవుని వాక్యం వింటున్నాం కాబట్టి, దేవుడు మనలో నివసించే విధంగా మనం హృదయాలు మలుచుకుంటున్నాం మనం. కాబట్టి ఇప్పుడు అలాంటి వారు కాదు మనం. ఇప్పుడు మనం దేవుని ఎరిగిన బిడ్డం కాబట్టి దేవుడు మనలో ఉంటాడు. దేవుడు మనం మోస్తూ ఉన్నాం. దేవుడు మోస్తున్నాం అంటే, దేవుని బైబిల్ మనం తీసుకొచ్చి చాలు. దేవుని మందిరానికి వచ్చి బైబిల్ మోసుకుని వస్తున్నాం అంటే ధైర్యంగా, ఎవరేమనుకున్నా నాకు ఎందుకో, నేను దేవుని చెందుకు వెళ్తున్నాను, దేవుని ఈ బైబిల్ వాక్యాలు ఉంటాయి, దీన్ని మోసుకుపోతున్నానండి, నువ్వు ధైర్యంగా వస్తున్నావు చూడు, అది ధైర్యం. దేవుడిని మోస్తున్నట్టే నువ్వు. కాబట్టి అంత ధైర్యంగా దేవుని చెందుకు వస్తున్నామంటే, ఇంకా నూతన పరుచుకుంటూ, మన హృదయాలు కూడా మనం నూతన పరుచుకుంటూ మన జీవితాలు మార్చుకుంటే, ఇంకా మన జీవితాలు ఇంకెంతో మంచిగా ఉంటాయని దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి యేసుప్రభు అంటున్నాడు, నేను రాజునే, ఈ లోకానికి రాజును కాదు కానీ నేను పరలోకానికి రాజుని.
అందుకే అంటున్నాడు, చెలువులో రెండో దొంగ ఒక మాట అంటాడు చూడండి. ఒక మనం చూసినట్టయితే చెలువులో రెండో దొంగ ఒక మాట అంటాడు. లూకా సువార్త 23వ అధ్యాయం 40వ వచనం చదువుదాం. హ్మ్. 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 మనకైతే ఇది న్యాయమే. మనము చేసిన వాటికి తగిన ఫలం పొందుచున్నాం గాని, ఈయన ఏ తప్పిదము చేయలేదని చెప్పి, ఆయన్ను చూసి, యేసు, నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొనుమనెను. అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందువని నిశ్చయముగా నీతో చెబుచున్నానని. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఇక్కడ చూస్తే మనం గమనించండి దేవుని బిడ్డారా, మొదటి దొంగ అయితే యేసు ప్రభువుని దూషిస్తూ ఉన్నాడు. యేసు ప్రభువుని అవమానిస్తూ ఉన్నాడు. నువ్వు దేవుడు కదా, నిన్ను రక్షించు, మమ్మల్ని రక్షించొచ్చు కదా, మమ్మల్ని విడిపించవచ్చు కదా అని దూషిస్తూ అవమానకరంగా మాట్లాడుతున్నాడు. కానీ రెండో దొంగ అంటున్నాడు, అరే మనం చేసిన పనికి, మనం చేసిన నేరాలకి ఇది కరెక్టే మనకి. ఆయన ఏ నేరం చేయలేదు, ఆయనకి ఎందుకు ఇలాంటి శిక్ష? కాబట్టి ఆయన దేవుడు రా, ఆయన మంచివాడు అని మాట్లాడుతూ ఆ యేసు ప్రభుతో మాట్లాడుతూ అంటున్నాడు. ఏమంటున్నాడు అంటే ఆయన చూసి, ప్రభువా, నీవు నీ రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అంటే, ఆయనకు ఒక రాజ్యం ఉందని రెండో దొంగ తెలుసుకున్నాడు. ఆయనకు ఒక రాజ్యం ఉంది, ఆయన ఒక రాజు. కాబట్టి ఆ రాజ్యంలో నేను ఉండాలి అని ఒక ఆలోచనతోటి, ప్రభువా నీ రాజ్యం నువ్వు వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అని విశ్వాసంతో నమ్మకంతో రెండో దొంగ అన్నాడు. అంటే మనకు ఆయన ఏం గుర్తిస్తున్నాడు? ఈయన ఒక రాజు, ఈ లోకానికి కాదు కానీ ఆయనకు ఒక రాజ్యం ఉంది. ఆ రాజ్యంతో వస్తాడు ఒక రోజు. వచ్చినప్పుడు నేను కూడా ఆ రాజ్యంలో ఉండాలి అని ఒక మంచి ఆలోచనతోటి, విశ్వాసంతో, నమ్మకంతో రెండో విధంగా మాట్లాడినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈరోజు మనం కూడా విశ్వాసంతో ఆయనకు ఒక రాజ్యం ఉందని, ఆయన లోక సంబంధించిన రాజు కాదని, మనం కూడా ఆ లోక సంబంధించిన మనుషులుగా ఉండాలి. కాబట్టి ఆ రాజును మనం సొంత రక్షకుడిగా అంగీకరించాలి. ఆయన మన హృదయాల్లో చేర్చుకోవాలి. ఆయన మనం మొయ్యాలి. అలాంటి వారిగా మనం ఉండాలని దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నట్టుగా మన వాక్యం చూస్తూ ఉన్నాం. కాబట్టి దేవుని బిడ్డలు గమనించినట్టయితే పిలాతు కూడా ఆయన అధికారి అయిన యూదులకు అధికారి అయిన పిలాతు కూడా ఏమంటాడంటే ఆయన గురించి, ఈయనలో నాకు ఏ నేరం కనబట్టలేదు కదా, ఎందుకు ఈయన చంపాలంటున్నారు, ఎందుకు ఈయన సిలువేయాలంటున్నారు అని అన్నా కానీ ఏమాత్రం వాళ్ళు ఒప్పుకోని పరిస్థితుల్లో మనం చూస్తూ ఉన్నాం. ఏమాత్రం ఈయన రాజు అంటున్నాడు, రాజు కాదు ఈయన అని ఏమాత్రం ఒప్పుకోలేదు. చివరికి పిలాతు ఒక ధైర్యం చేశాడు. ఏమిటంటే ఆయనకు పిలాతు కూడా నాకు తెలిసి నమ్మకం ఏర్పడింది. కానీ ఒక రాజు కాబట్టి ప్రజలను పరిపాలిస్తున్నాడు కాబట్టి ఏమీ చేయలేని పరిస్థితిలో ఉన్నాడు. కానీ ఆయన కూడా యేసుప్రభువుని నమ్మకం ఏర్పడినట్టుగా అనిపించింది నాకు అది. ఎందుకంటే చివరిలో ప్రజలందరూ కలిసి ఏమంటారంటే, ఈయన సిలువ వేయబడిన తర్వాత ఆయన తల మీద బోర్డు ఒకటి పెడతారు కదా, బోర్డు ఏమని రాస్తారు? ఈయన యూదుల రాజుని చెప్పుకుంటున్నాడు అని రాయమంటారు వాళ్ళు. కాదు కాదు, ఈయన యూదుల రాజు అని రాస్తాడు ఆయన. ఈ పిలాతు, దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఈయన యూదులకు రాజు అని బోర్డు పెడతాడు. అందరూ వచ్చి అంటారు, ఏంటి అలా పెట్టావు, ఆయన చెప్పినట్టుగా రాయి, ఆయన నిజంగా యూదులు రాజు, నువ్వేంటి అలా రాసేసావు అన్నప్పుడు, నేనేదో రాస్తే నా ఇష్టం అది అని రాజు అధికారం ఉపయోగించి ఆయన యూదులు రాజు అని గుర్తించాడు ఆయన కూడా. అంటే పిలాతు కూడా ఆయన నమ్మాడు, ఈయన యూదుల రాజు, ఈ నిజంగా రాజు, ఒక రోజు ఈ లోకానికి దిగివచ్చే రాజు, ఒక రోజు ఆయన మేఘాల మీద రెండో రాకుల్లో దిగివచ్చే రాజు. ఒక మాట మనం చూస్తే, మనం చదువుకున్న జకర్యా గ్రంథం చివరిగా నేను చూసి చదువుకొని ముగించుకుందాం మనం. జకర్యా గ్రంథంలో 9:10, 9వ అధ్యాయం 10వ వచనం చదువుదాం. ఎఫ్రాయిమును రథములు ఉండకుండా నేను చేసేదను, యెరూషలేమును గుర్రములు లేకుండా చేసేదను, యుద్ధపు వీలు లేకుండా పోవును. ఈ రాజు సమాధాన వార్త అన్యజనులకు తెలియజేయును. సముద్రం నుండి సముద్రం వరకు, యూఫ్రటీసు నది మొదలుకొని భూదిగంతం వరకు అతడు ఏలును. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఇక్కడ పైన 9వ వచనం చూస్తే ఆయన ఎలాంటి రాజుగా వచ్చాడంటే, రక్షణ గలవాడుగా, దీనుడిగా ఆయన వచ్చాడు. అయితే ఎఫ్రాయిం అనే ఆ దేశంలో రథములు ఉండకుండా చేస్తాను, నేను చేస్తాను. యెరూషలేములో గుర్రములు లేకుండా చేస్తాను. యుద్ధపు విల్లు అనేవి లేకుండా, అంటే ఆ ప్రాంతం అంతా నేను సమాధానంగా చేస్తాను నేను. అంటే నేను రాజుగా వచ్చి ఎలా చేస్తాను ఆ దేశంలో అంటే, ఆ దేశాన్ని బాగు చేస్తాను. యుద్ధాలు ఉండవు, రథాలు ఉండవు, రాజులు పరిపాలించే వాళ్ళు ఉండరు, అందరూ సమాధానంగా ఉంటారు. అలాంటి వారిగా నేను ఆ ప్రాంతాన్ని, యెరూషలేం ఎఫ్రాయిం ప్రాంతాన్ని నేను చేస్తాను అని యేసు ప్రభు ఇక్కడ మాట్లాడుతుండగా చూస్తున్న వాక్యంలో. అంటే దేవుడు ఈరోజు మాట్లాడుతున్న మాటలు, ఆయన రక్తాన్ని చిందించేవాడిగా వచ్చాడు. కానీ రక్తం అనేక మంది మీద లేదా రాజుగా వచ్చి
యుద్ధాలు చేసి అనేక మంది చంపేవాడుగా, లేకపోతే ఈ లోకంలో అనేక మంది నాశనం చేసేవాడు రాలేదు గానీ, రక్తం ఇవ్వడానికి వచ్చాడు. తీసుకోవడానికి రాలేదు గానీ, ఇవ్వడానికి వచ్చాడు కాబట్టి, ఆ ఇచ్చిన రక్తంతో మనం నూతన పరచబడితే, ఆ ఇచ్చిన రక్తంతో మనం కడగబడితే, మన జీవితాలు నూతన పరచబడతాయని దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి ఈరోజు మనం కూడా ఆయన్ని మోసేవారిగా ఉండాలి. ఆయన్ని మోసేవారిగా, ఎందుకంటే ఆయన కాడి తేలిక కాబట్టి, ఆ బరువు ఆయన కాడి తేలిక, నేను తేలిక, నా బరువు తేలిక కాబట్టి మీరు నన్ను మొయ్యండి అని యేసుప్రభు మాట్లాడుతున్నాడు. కాబట్టి ఆయన మోసేవారిగా మనం ఉందాం. మనం కూడా మన హృదయాల జీవితాలు సరిచేసుకొని, నూతన పరచబడుకొని, ఇంకా మన సమయం లేదు కాబట్టి రక్షణ పొందుదాం, బాప్తిసం పొందుదాం, మన జీవితాలు మార్చుకుందాం. ఎంతకాలం ఇలా వచ్చిపోయిన ఉపయోగం లేదు. కానీ మనం దేవుని దగ్గరగా ఆయన బిడ్డలుగా అంగీకరించబడాలంటే, మారు మనసు రక్షణ పొంది ఆయనకి ఇష్టమైన బిడ్డలుగా మార్పులు చెందితే మనం కూడా ఆయన్ని మోసేవారిగా ఉంటాం. ఆయన మోయటం అంటే ఊరికే మోయడు కదా! అపరిశుద్ధంగా ఉంటే మోయడు కదా! పరిశుద్ధంగా ఉంటేనే కదా మనం మోసేది ఆయన్ని. అలా ఆయన మోయాలంటే మనం కూడా ఒక ఒక అర్హత మనకుండాలి కదా! ఆ అర్హత మనం సంపాదించుకుంటే ఆయన మొయ్యగలమని దేవుడు మాట్లాడుతున్నాడు. ఆ అర్హత ఏమిటంటే మనం రక్షణ పొందాలి, బాప్తిసం పొందాలి. ఈ లోకంలో ఉన్న వాటన్నిటిని మనం విసర్జించాలి. ఇవన్నీ మనం ఆలోచన చేసుకొని, ఒక తీర్మానం చేసుకొని, ఈరోజు దేవుడు ఏదో మనం పామ్ సండే లేకపోతే మట్ల ఆదివారము జరుపుకొని పోవడం కాదు. కానీ మట్ల ఆదివారం అంటే ఇలాంటివి వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. నాకు చాలా కొన్ని కొన్ని ఇష్టం ఉండవు. కొన్ని కొన్ని రోజులు చేసుకుంటూ ఉంటారు. బర్త్‌డే అని, లేకపోతే ఇంకా రకరకాలుగా ఆహ్, ఫాదర్స్ డే అని, మదర్స్ డే అని, లేకపోతే ఇంకా ఎన్నెన్నో డేలు చేసుకుంటూ ఉంటాం. ఇయన్నీ నాకు అస్సలు ఇష్టం ఉండవు. ఇయన్నీ వద్దని చెప్తా నేను. ఎందుకంటే ఒక్కరోజు చేసి ఆపేస్తామా మనం? ప్రతిరోజు ఇష్టం ఉండాలి కదా! మదర్స్ డే, ఫాదర్స్ డే చేస్తాము. ఒక్కరోజు ఫాదర్స్ డే చేసి మౌనంగా ఉంటామా? ప్రతిరోజు ప్రేమించాలి కదా! ఆ రోజు చేయటం అవసరమా మనకి? ప్రతిరోజు ప్రేమించే వారిగా ఉండాలి. ప్రతిరోజు మనం మంచిగా ఉండాలి. ఆ ఆలోచన నాకుంటది. ఎందుకంటే ఒక్కరోజు చేసుకొని, ఈరోజు పామ్ సండే చేసుకుంటాం. చేసుకొని అయిపోయింది. అంతే, తర్వాత ఇంక గుర్తు చేసుకోము మనము. ఎందుకు చేసుకుంటున్నాం? యేసుప్రభు ఈ లోకానికి దిగొచ్చాడు. ఈ లోకంలో యెరూషలేము ప్రాంతంలోకెళ్ళి, యెరూషలేము వీధుల్లో గాడిద మీద తిరిగాడు. ఇది ఎన్నో సార్లు చెప్పుకుంటూ ఉంటాం. ఒక్కరోజు చెప్పుకొని మానుకోంగా. కాబట్టి అలాంటివి అంత మాత్రం కూడా నాకు ఇష్టం ఉండదు, కాబట్టి నేను మీకు చెప్పలేదు అది గూడా. అంటే కొన్ని కొన్ని శుభాకాంక్షలు చెబుతూ ఉంటారు కదా! అలాంటివి నాకు ఇష్టం ఉండవు. కాబట్టి ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాటలేమంటే, మనం ప్రతిరోజు దేవుడిని మోసేవారిగా ఉండాలి. ప్రతిరోజు దేవుడిని మోసేవారిగా, మన హృదయాలను సరిచేసుకునే వారిగా ఉండాలి. కాబట్టి మన హృదయాలను మళ్ళా నేను చెబుతున్నాను, మన హృదయాలను నూతన పరుచుకుందాం. మారుమనసు పొందాం, బాప్తిసం పొందాం. ఇంకా బాప్తిసం పొందిన వారు చాలా మంది దూరం అయిపోతూ ఉన్నారు. కాబట్టి మీరు దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకోండి. ఎందుకు దూరం అయిపోతున్నారో ఎందుకంటే ఎక్కువగా విమర్శించాలి, ఎందుకు మాట్లాడడం నాకు ఇష్టం ఉండదు. ఎందుకంటే దారిన వెళ్తున్నప్పుడు కూడా నేనేం చేస్తాను, కొంతమంది ఎదురొచ్చినప్పుడు సేవకులు కావచ్చు, సేవకురాలు కావచ్చు, "ఏంది ప్రార్థన రాలేదు" అంటూ ఉంటారు. నేను అడగనట్ట. ఎందుకంటే రెండోసారి ఎదురు రారు వాళ్ళు. నేను వస్తానంటే పక్కెళ్ళిపోతారు. అందుకని నేను అడగను నేను. ఎందుకంటే వాళ్ళకి తెలుసు కదా! వాళ్ళకి తెలుసు రావాలో, ఆగిపోవాలో వాళ్ళకి తెలుసు కాబట్టి నేను ఎవరిని అడగను నేను. అలాంటి ఎందుకు నేను అడగనంటే వాళ్ళకి తెలుసు. ఈరోజు మీతో దేవుడు మాట్లాడుతున్న మాటలు కూడా ఉంటే, బాప్తిసం పొందారు. ఎందుకు రావటం లేదో నాకు తెలీదు కానీ దేవుని సన్నిధికి రండి, దేవుని సన్నిధి. కొంతమందేమో దూరం అయిపోతున్నారు. కొంతమందేమో సమయం ఎక్కువైపోతుంది, మాకు ఆకలవుతుందని మానుకునేవాళ్ళు అయిపోతున్నారు. 1 కల్లా ఆపేసేయాలంట కొంతమంది అంటున్నారు. 1 ఆపేసేయాలి, మాకు ఆకలవుతుంది, మేము ఎట్లా అంటున్నారు. కాబట్టి కనీసం 1:30 దాకైనా మనం ఉండాలి. 1:30 దాకన్నా ఉంటే ఈ లోపల నేను చాలా తక్కువ చదువుతాను వాక్యం. కొంతమంది మనం బయటికెళ్ళిన తర్వాత వినపడతా ఉంటాయి. కొంతమంది అలాగా మానుకొని దూరం అయిపోయారు ఉంటున్నారు. అది రా అలాంటి వారిని అడుగుతూ ఉన్నాం గూడా. దగ్గరికెళ్ళి అడిగాం. కానీ వాళ్ళు కొంతమంది ఇష్టపడట్లేదు రావటానికి కూడా. కాబట్టి మీరు అలాంటి వారుగా ఉండకాదు. ఎందుకంటే 10 నిమిషాలు అటు ఇటుగా ఏం కాదు. చచ్చిపోం ఒక పూట లేట్ అయితే చనిపోం. కాబట్టి ఒక 10 నిమిషాలు అటు ఇటుగా ఏం కాదు గానీ నేను ముగించబోతున్నాను. ఎందుకంటే తర్వాత చాలా మాటలు మీతో మాట్లాడాలి. ఈ ఈ వాక్యం అయిపోయిన తర్వాత కొన్ని మాటలు మీకు మాట్లాడాలి కాబట్టి నేను ఈ వాక్యం ముగిస్తున్నాను. కాబట్టి ఈరోజు మనం కూడా ఆయన్ని మోసేవారిగా ఉండాలని మన హృదయాలు నూతన పరుచుకుందాం. ఈ మాట ఒకటి జ్ఞాపకం చేసుకోండి. జీవితాలు మార్చుకుందాం. దేవుడి మాట దీవించి ఆశీర్వదించునుగాక. అందరూ కూడా కళ్ళు మూసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. అందరూ ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ఈరోజు దేవుడు మనతో మాట్లాడిన మాటల్ని, అవునయ్యా,